శివాయ శివానంద లహరి 90వ శ్లోకం. ఈరోజు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు మనకి దేని గురించి వివరించబోతున్నారో తెలుసుకోబోతున్నాం మనం. మనలాంటి వారి గురించి ఈ శ్లోకాన్ని చేశారు ఆయన. ఈ శ్లోకాన్ని ఎలా రాశారంటే, మనం చేసే పూజా విధానం ఎలా ఉండాలి, అది ఎలా ఉండాలి అనేది ఆయన చేసి చూపిస్తూ మనకి ఈ శ్లోకం ద్వారా అందించారు. ఆయన ఏం చేస్తున్నారు ఆదిశంకరాచార్యుల వారు ప్రతిరోజు తన శక్తి కొద్దీ త్రికరణ శుద్ధిగా శివుణ్ణి సేవిస్తున్నాను అని చెప్పారు. ఏంటి ఆ త్రికరణ శుద్ధి? అంటే 3 కదా! ఆ త్రికరణ శుద్ధిగా ఎలా చేస్తున్నాడు? ఫస్ట్ వాక్కులతో చేస్తున్నాడంట. వాక్కులతో ఏం చేస్తున్నాడు? సుఖస్వరూపుడవైన నీ చరిత్రను నేను పలుకుతున్నాను స్వామి. అనునిత్యము చేస్తున్నాను ఈ పని. సుఖస్వరూపుడవైన నీ చరిత్రను పలుకుతున్నాను. రెండో పనేంటి? మనస్సుతో చేస్తున్నాడు. ఈశ్వరుడువైన నీ రూపాన్ని నేను మనస్సులో ధ్యానిస్తున్నాను. ధ్యానం ద్వారా చేస్తున్నాను. మూడో పనేం చేస్తున్నాడు? శిరస్సుతో సదాశివుడువైన నీకు ఎల్లవేళలా నమస్కారం చేస్తున్నాను. అంటే త్రికరణ శుద్ధిగా నేను నిన్ను పూజిస్తున్నాను అని చెప్తున్నారు. ఈ త్రికరణ శుద్ధిగా పూజిస్తున్నారు కదా! ఇదే ఆదిశంకరాచార్యుల వారు వివేక చూడామణిలో శివుణ్ణి ఏ విధంగా ధ్యానం చేయాలి అని వివరణ ఇచ్చారండి. అబ్బో! ఎంత గొప్పగా ఉంటుందో ఆ వివరణ. వివేక చూడమని ఎవరి దగ్గరైనా ఉంటే చూడండి. దానిలో ఆయన ఏం చెప్పారు? ధ్యాన అభ్యాసాలు తెలియని వారికి, ధ్యానం గురించి అభ్యాసం లేని వారికి, అది ధ్యానం ఎలా చేయాలో తెలియని వారికి యోగా అభ్యాసాల గురించి చెప్పారు. ఆ యోగా అభ్యాసాలు ఎన్ని రకాలు? 8 రకాలు. వాటినే మనం ఏమంటాము? అష్టాంగ యోగాలు అంటారు. ఆ అష్టాంగ యోగాలేంటో ఆ 8 ఒక్కసారి తెలుసుకుందాం. 1 యమం, 2 నియమం, 3 ఆసనం, 4 ప్రాణాయామం, 5 ప్రత్యాహారం, 6 ధ్యానం, 7 ధారణం, 8 సమాధి స్థితి. వీటిని అష్టాంగ యోగాలు అంటారు. ఈ వివేక చూడమణిలో ఆయన ఈ అష్టాంగ యోగాల గురించి సవివరంగా తెలియచేశారు. ఇక్కడ శివానంద లహరికి వచ్చేసరికి ఏం చెప్తున్నారు? స్వామి, ఈ అష్టాంగ యోగాలు, ఇవి యోగాభ్యాసాలు నాకు అసలేమీ తెలియదు. నాకు తెలిసింది మాత్రం త్రికరణ శుద్ధిగా మిమ్మల్ని పూజించడం మాత్రమే అంటున్నారు. ఎంత గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారండి ఆయన అసలు. అతనికి సాక్షాత్తు ఆ కైలాస శంకరుడే కాలడి శంకరుడుగా వచ్చాడని చెప్పుకున్నాం మనం. అతనికి తెలియనివి ఏమైనా ఉంటాయా? ఏమీ లేవు. ఎందుకు ఇలా చెప్తున్నారు? కేవలం కేవలం మన కోసం, అంటే మన కోసమే చెప్తున్నారు. మనకి తెలియజేయటం కోసం చెప్తున్నారు. భగవంతుడి ముందు నిలబడి అహంకారం లేకుండా ఎలా పూజించాలి? నేను చేస్తున్నాను ఇంత గొప్ప పూజ, అలాంటి అహంకారం లేకుండా ఎలా మనం స్వామిని పూజించాలి అని మనకు వివరణ ఇస్తున్నారు. ఈశ్వర, నీకు తగ్గట్టుగా నేను నడుచుకోవటం కోసం నేను ఏం చెయ్యాలో నువ్వే నాకు చెప్పు. నాకు ఏమాత్రం తెలియదు నాయనా. నీకు ఏమి నచ్చుతాయో నాకు అస్సలు తెలియదు అని చాలా సవినయంగా నమస్కరించి అడుగుతున్నారు. తన శిరస్సుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి అడుగుతున్నారు. నాకేమాత్రం తెలియదు స్వామి, అంతా నువ్వే చెప్పాలి అని చక్కగా అడుగుతున్నారు. నేను ఒక అవివేకిని, నేను చాలా అవివేకంలో ఉన్నాను అని చెప్తున్నారు. కానీ స్వామి, నాకు తెలివి ఉంది. దేని ద్వారా మిమ్మల్ని మెప్పించాలో నాకు తెలివి ఉంది. నేను అవివేకం ఉంది అన్నాను కదా అని నన్ను తెలివి తక్కువ వాడిని అనుకోకండి. నాకు మీ మీద చాలా ప్రేమ ఉంది. ఆ ప్రేమ ద్వారా మిమ్మల్ని మెప్పిస్తాను. మిమ్మల్ని భక్తి చేస్తాను అంటున్నారు. అంటూ ఆయన కొన్ని మనకు గొప్ప గొప్ప పద్యాలని, గొప్ప గొప్ప శ్లోకాల్ని అందిస్తున్నారు. మనకి ప్రహ్లాదుడి పద్యం గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నా మీకు. ఆయన గొప్ప పద్యం చెప్పారు వాళ్ళ నాన్నగారితో. ఏమని? కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు, శేషసాయికి మ్రొక్కు శిరము శిరము, విష్ణు నాకర్ణించు వీణులు వీణులు, మధువైరు దవిలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు,
పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడు గురుడు గురుడు, తండ్రి హరిచేరుమనియడి తండ్రి తండ్రి. ఎంత అతను ప్రహ్లాదుడు అంత చిన్న వయసులో ఎంత గొప్ప పద్యం చెప్పాడు అని గుర్తు చేస్తున్నాడు. అంత గొప్ప పద్యానకున్న అర్థాన్ని మనకు చెప్తున్నాడు. నాన్నగారు, పద్మాక్షుణ్ణి పూజించు చేతులు మాత్రమే చేతులు అని తగ్గవి. ఈ చేతులు ఉన్నవే పద్మాక్షుణ్ణి పూజించేటందుకు మాత్రమే. లక్ష్మీషుని కీర్తించే నాలుక మాత్రమే నాలుక అన్న తగ్గది. అందుకే 2 సార్లు వస్తుంది శిరము శిరము, జిహ్వ జిహ్వ, చూడ్కులు చూడ్కులు, వీణులు వీణులు. ఈ పద్యం అందరికీ తెలిసిన పద్యమే, తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఇంకా ఏం చెప్తున్నారు? దేవేశుని చూసే చూపుల్నే చూపులు అనాలి. చూడ్కులు చూడ్కులు అన్నారు కదా, అలాంటి చూపులు మాత్రమే చూపాలి. చూపులు. నారాయణ్ణి మొక్కే శిరస్సు మాత్రమే శిరస్సు. హరిని వినిపించే చెవులు మాత్రమే చెవులు. మాధవుని యందు లగ్నమయ్యే మనస్సు మాత్రమే మనస్సు అనిపించుకుంటుంది. భగవంతునికి ప్రదక్షిణలు చేసే అడుగులు మాత్రమే అడుగులుగా పరిగణలోకి వస్తాయి. ఆది పురుషుని మీద లగ్నమయ్యే బుద్ధి మాత్రమే సద్బుద్ధి అనిపించుకుంటుంది. పరదేవుని ధ్యానించే రోజు మాత్రమే మంచి రోజు. చక్రపాణిని తెలియచెప్పేది మాత్రమే అసలైన విద్య. ఆ విశ్వంభరుని వివరించేవాడే సద్గురువు. ఎవరైతే ఆ విశ్వంభరుడి గురించి వివరిస్తూ ఉంటాడో అలాంటి మాత్రమే గురుడు గురుడు, అసలైన గురువు అవుతాడు. వైకుంఠుని దగ్గరకు పొమ్మని వాడే మంచి తండ్రి అవుతాడు. నీవేమో నిషేధిస్తున్నావు, ఆ వైకుంఠవాసుడి దగ్గరికి వెళ్ళొద్దు, ఆ వైకుంఠవాసుడి నామం పలకొద్దు, ఆ వైకుంఠవాసుడికి నీవు పూజ చెయ్యవద్దు అంటున్నావు. అలా వైకుంఠని వాసుడి దగ్గరికి పొమ్మనే వాడు మాత్రమే మంచి తండ్రి. అవును, లోకైక రక్షకారుడైన ఆ విష్ణుమూర్తికి అంకితం కాని ఈ దేహం దేనికి సార్థకత లేదు అని చక్కగా తండ్రికి అతను విష్ణుమూర్తి గురించి చెప్పాడు. ఇలా ఉంటేనే చేతులు, ఇలా మాట్లాడితేనే నాలుక, అలాంటి కథలు వింటేనే చెవులు, ఇలా వేసే అడుగులే మనకు కాళ్ళ నుండి వచ్చే అడుగులే అడుగులు అని గురువుల ఆశ్రమం నుండి వచ్చిన ప్రహ్లాదుడు గురువులు నేర్పిన విద్యను పక్కకు పెట్టేసి ఈయన భక్తి మార్గంలో ఏమైతే నేర్చుకున్నాడో ఆ విష్ణుమూర్తి మీద ఉండే 12 నామాలతో, ఆ విష్ణుమూర్తిని 12 నామాలతో స్మరించి ఈ పద్యంని మన తెలుగు వారందరికీ అద్భుతమైన పాఠంగా అందించారు ఆ చిన్న బాలుడు ప్రహ్లాదుడు. అంత చిన్న వయసులోనే ఇంత గొప్పగా ఆయన నీకు పద్యం చేశారు కదా స్వామి. అంతేనా? ఇంకా ఏం చెప్తున్నారు? ముకుందమాలా స్తోత్రం చెప్పాను ఆల్రెడీ మీకు, ఎంత గొప్ప స్తోత్రమో. ఈ ఈ ఆ, ఈ ముకుందమాలా స్తోత్రం, ఆ ముకుందమాలా స్తోత్రంలో కూడా ఒక శ్లోకాన్ని గుర్తు గుర్తు చేసుకుంటున్నారు. నమామి నారాయణ పాద పంకజం, కరోమి నారాయణ పూజనం సదా, వదామి నారాయణ నామ నిర్మలం, స్మరామి తత్వమవ్యయం. స్మరామి నారాయణ తత్వమవ్యయం. నమామి నారాయణ పాద పంకజం అంటే నారాయణ పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను. కరోమి నారాయణ పూజనం సదా, ఎప్పుడూ నారాయణు యొక్క పూజ చేస్తున్నాను. కరోమి అంటే చేస్తున్నాను. వదామి నారాయణ నామ నిర్మలం, నారాయణుడి నామాన్ని ఎప్పుడూ పలుకుతూనే ఉన్నాను. వదామి అంటే పలకటం. స్మరామి నారాయణ తత్వమవ్యయం, భగవంతుడు మనకి ఇచ్చిన ఈ అవయవాలన్నిటితో, మనకి ఈ అవయవాలన్నీ ఎవరు అమర్చారు? ఆ భగవంతుడే అమర్చాడు. భగవంతుడు అమర్చిన ఆ అవయవాలతో ఆ స్వామిని సేవించి తరించాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం. ముకుందమాల స్తోత్రం ఎంతో గొప్ప స్తోత్రం. దానిలో నుంచి ఒక గొప్ప శ్లోకాన్ని ఆదిశంకరాచార్యుల వారు ఈరోజు మనకు వినిపించారు. అలాగా ఆ దేవుడిచ్చిన ఈ
అవయవాలన్నిటిని ఉపయోగించుకొని మీరే నాకిచ్చారు ఈ అవయవాలని. ఈ అవయవాలని నేను ఎలా ఉపయోగిస్తాను? త్రికరణ శుద్ధిగా, త్రికరణ శుద్ధిగా ఉపయోగించి మీ పూజ చేస్తాను. నాకేమి తెలివి తక్కువేం కాదులే. ఇలా త్రికరణ శుద్ధిగా చేసే పూజ మీరు తప్పక స్వీకరిస్తారు అని గట్టిగా ఘంటాపథంగా మనల్ని కూడా త్రికరణ శుద్ధిగా ఆ స్వామివారు మనకి ఈ దేహాన్ని ఇచ్చినందుకు, ఈ దేహంలోని అవయవాల్ని పొందిగ్గా ఎటువంటి లోపం లేకుండా అమర్చినందుకు మనకి కృతజ్ఞతాపూర్వకంగా ఆయన పూజ చేసుకోవాలి. ఈ అష్టాంగ యోగాలు, ఈ యోగాభ్యాసాలు, ధ్యానాభ్యాసాలు ఇవి మాత్రం చేస్తేనే పూజ కాదు. ప్రహ్లాదుడు చెప్పినట్టు, ఇంకా ముకుందమాల స్తోత్రంలో చెప్పినట్లు అలా స్వామిని పూజించే చేతులే చేతులు, అర్చించే చేతులే చేతులు, పలికే నాలుకే నాలుక, చూచే కళ్ళే కళ్ళు, వేసే అడుగులే అడుగులు అనుకుంటూ మనం స్వామి వారికి పూజ చేద్దాం. ఓం నమ శివాయ.